నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడిపై మరో కేసు. రామచంద్ర భారతిపై బంజారా హిల్స్ పిఎస్ లో చీటింగ్ కేసు పెట్టిన రోహిత్ రెడ్డి. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసేది ఒక్క కాంగ్రెసే. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న మల్లు రవి. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులోనూ ఐక్యంగా ముందుకు వెళ్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేసేందుకు ఎన్నో పోరాటాలు చేశాం. నడుస్తున్న ఫ్యాక్టరీని ఓపెన్ చేసేందుకు ప్రధాని మోడీ రావడం ఏంటన్న చాడా. ఒకప్పుడు 100 రూపాయలు లేని బాల్క సుమన్ 100 కోట్లు ఎలా వచ్చాయి? దొర పక్కన కూర్చోగానే దొరపోకటలు వచ్చాయంటూ వైఎస్ షర్మిల ఫైర్. ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తుపై స్టే ఎత్తివేసిన హైకోర్టు. మొయినాబాద్ పోలీసులు విచారణ జరిపేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రామచంద్ర భారతిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో శాసనసభ సభ్యుడు రోహిత్ రెడ్డి చీటింగ్ కేసు పెట్టారు. రామచంద్ర భారతి 1 కన్నా ఎక్కువ ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నాడని రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 2 రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించే పని నిమగ్నమైనట్లు సమాచారం. ఈ కేసులో నేరం రుజువైతే రామచంద్ర భారతికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో నిలిచినంత మాత్రాన పార్టీ పనైపోయింది అనుకుంటే పొరపాటేనని మల్లు రవి చెప్పారు. మునుగోడులో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డబ్బు, మద్యం రాజకీయాలు చేశాయని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం ఏ రకంగా ప్రారంభించి పోరాటం చేసి చివరికి భారతదేశానికి 1947లో స్వతంత్రాన్ని తీసుకుని వచ్చిన విధంగా ఈ భారత్ జోడో యాత్ర కూడా ఆ రకమైన ఉద్దేశం కోసం, ఒక్క కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభించినటువంటి భారత్ జోడో యాత్ర కాదు. భారతదేశ ప్రజల యొక్క స్వతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగపరమైన పరిపాలనని పునరుద్ధరించడం కోసమే ఈ భారత్ జోడో యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకి ఇది ప్రతిబింబంలాగా ఉంది. ఆనాటి కాలంలో మన స్వతంత్ర సమరయోధులు తమ కుటుంబం కోసం కాకుండా, తమ స్వార్థం కోసం కాకుండా మొత్తం భారత జాతి కోసం ఏ రకంగా కష్టపడి పనిచేశారో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారత జాతి మొత్తం యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయకుండా భారత రాజ్యాంగాన్ని ప్రకారం
బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రజల ఉసురు తీసుకుంటున్నారు. బాధ్యతగా నిధులు నిర్వహించి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన డాక్టర్లు రోగుల ఆయువు తీస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి రోగులు బలవుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే వ్యక్తికి 3 సార్లు ఆపరేషన్ చేసి రోగి మృతికి కారకులయ్యారు వైద్యులు. ఈ ఘటన హన్మకొండ నగరంలోని హోప్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. నల్లబిల్లి మండలానికి చెందిన రాజయ్య జీర్ణ సంబంధిత వ్యాధితో హోప్ హాస్పిటల్లో చేరారు. అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో పేగు మడత పడింది. అయినప్పటికీ వైద్యులు ఏం సమస్య లేదని చెప్పారు. తర్వాత ఆపరేషన్ చేసిన ఒక రోజులోనే రాజయ్య మృతి చెందాడు. దీంతో రాజయ్య కుటుంబీకులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హోప్ హాస్పిటల్ డాక్టర్స్ కు పేషెంట్స్ బంధువులకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై మీడియా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న డిఎంహెచ్ఓ సాంబశివరావు పట్టించుకోవడం లేదు. నేను ఒక పాయింట్ చెప్పినాను, మంచిగా రెస్పాండ్ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సిపిఐ సిపిఎం నేతలు కృషి చేశారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సాఫీగా పాలన సాగుతుంటే ఉప ఎన్నికతో అలజడి సృష్టించారని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా ముందుకు వెళ్తామని మంత్రి వివరించారు. దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో సజావుగా సాగుతున్న పరిపాలనను ఆటంకాలు సృష్టి ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తోందని, కానీ బీజేపీకి అసలు తెలంగాణలో బలమే లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు అని చెప్పి విశ్వసించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేవారు ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇవ్వడమే కాకుండా వారి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఎట్లా పనిచేస్తారో అందరూ కూడా రాష్ట్ర కార్యదర్శి గారి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. మరి వారందరి మద్దతు ఫలితంగా మేము ఈరోజు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం నెలకొన్నది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఉండి తీరాలి, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష, తప్పకుండా బీజేపీ నిలువరించాలంటే కేసీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి ప్రజలు కూడా భావించి మరి వామపక్షాల మద్దతు కూడా ఉన్న సందర్భంలో తప్పకుండా టీఆర్ఎస్ గెలిపించుకోవాలని చెప్పి బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల అక్రమాలు చేసినా అన్నిటిని కూడా ఎదుర్కొని అన్ని ఆటంకాల నుంచి కూడా బయటకు వచ్చి ప్రజలు మరి ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించడానికి సిపిఐ తరపున ఎన్నో పోరాటాలు చేశామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. ఏడాది నుంచి పనిచేస్తున్న ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ రావడమేంటని ఆయన ప్రశ్నించారు. రామగుండంతో పాటు సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పెద్ద వరప్రసాదం లాంటిది. అలాంటి ఫ్యాక్టరీని మూసివేసిన తర్వాత దాన్ని తెరవాలని అనేక ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. అయితే ఎట్టకేలకు 2-3 సంవత్సరాల క్రితమే దీనికి సిగ్నల్ వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పుడు యూరియా ఉత్పత్తి సాగుతున్నది. అది ఏంటిదంటే రామగుండం అనేది కొత్త ఫ్యాక్టరీ కాదు, అది పునఃప్రారంభానికి మోడీ బాగా మరి ఎంతో పెద్ద మనకి ఏదైతుందో వరం అందించినట్టుగా, ఓ పెద్ద పరిశ్రమలు ఇచ్చినట్టుగా అందరికీ కూడా తెలుసు. రామగుండం వేడి అంటే పారిశ్రామిక ప్రాంతం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాదు బానిస సుమన్ అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. దొర పక్కన కూర్చునేసరికి దొరపోకడలు వచ్చాయన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లైనట్టు ఎమ్మెల్యే కాస్త రౌడీ సుమన్ అయ్యారని షర్మిల ఫైర్ అయ్యారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం కేంద్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్టీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఒకప్పుడు 100 రూపాయలు లేవని చెప్పిన సుమన్ కు ఇవాళ 100 కోట్లు ఎలా వచ్చాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జన్మలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. బాల్క సుమన్ తొండ ముదిరి ఊసరవల్లి అయ్యిందట. ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా ముదిరి ఒక రౌడీగా ఒక గూండాగా తయారయ్యాడు. వాస్తవం కాదా? వాస్తవం లేదా? ఎంతమంది మీద కేసులు పెట్టాడు. అసలు ఈయన మాట వినకపోతే ఎవరిని వదిలిపెట్టాడట కదా. స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పూర్తి దౌర్జన్యం చేస్తాడట కదా. ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడట కదా. ఎంతమంది మీద కేసులు పెట్టారు. అసలు జర్నలిస్టుని వదిలిపెట్టాడట, ప్రతిపక్షాలని వదిలిపెట్టాడట. అసలు ఏ ఒక్కరిని అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా పిలిచి మరీ తన్నిస్తాడట కదా ఈ బాల్క సుమను. ఎంత గట్టికుడు ఈ బాల్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలంలో కేఏ పాల్ సందడి చేశారు. మునుగోడు నుండి హైదరాబాద్ వెళుతూ మార్గం మధ్యలో ధర్మాజిగూడెం స్టేజీ వద్ద అభిమానులతో కేఏ పాల్ ముచ్చటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఈవీఎంలను తన కళ్ల ముందే మార్చారని, ఆ సమయంలో తన వద్ద చిత్రీకరించడానికి మొబైల్ ఫోన్లు లేవని కేఏ పాల్ చెప్పారు. ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను పెట్టేలా చూస్తానని అభిమానులకు కేఏ పాల్ తెలిపారు. దానివల్ల ఈ ఎదవలు సేవ్ 300 ఈవీఎంలు తెచ్చారు. ప్రతి 300 ఈవీఎంలు రికార్డ్ చేసుకోవడానికి ఫోన్ మాట్లాడుతుంటే మేము ఉన్నాం సార్. వ్యాన్ తీసుకొచ్చి ముందే జరిగింది. వ్యాన్ తీసుకొచ్చి ముందే జరిగింది. కానీ మేము తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం. దారిలో క్యాచ్ చేస్తాం. పోలీస్ ఎక్కడైతే రిప్లేస్ చేస్తున్నారో ఆ టైంలో మమ్మల్ని పంపిస్తారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెండింగ్ బిల్లులపై తెలంగాణలో వివాదం ముదురుతోంది. తనకు ఎలాంటి లేఖలు రాలేదని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్భవన్ వర్గాలు స్పందిస్తూ మండిపడ్డాయి. గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ రాలేదనడం సరికాదని రాజ్భవన్ వర్గాలు ఫైర్ అయ్యాయి. ఈ నెల 7న మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళసై నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్భవన్ కు వచ్చి చర్చించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కి లెటర్ రాసినట్లు గవర్నర్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర సర్కారు కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై తమిళసై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
మొయినాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిశగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లు చర్చలు జరిపారని టీఆర్ఎస్ పార్టీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఫామ్ హౌస్ కు చేరుకుని వారు 3 అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల కస్టడీకి తొలుత ఏసీబీ కోర్టు నిరాకరించగా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల రిమాండ్కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. తాజాగా దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. నిందితుల రిమాండ్కు కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ లౌకికవాదులు గెలిచారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని ఆయన మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులకు చంపపెట్టులా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. నల్గొండలోని తన నివాసంలో మాట్లాడిన గుత్తా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని ఈ ఉప ఎన్నికతో రుజువైందన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య కోసమే మునుగోడు ఉప ఎన్నిక పనికొస్తుందన్న ఆయన అనవసరమైన ఇలాంటి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు పాటించారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో లౌకికవాదులను ఏకం చేయడంతో పాటు మతోన్మాదులకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పేటువంటి విధంగా దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులను ఆపే విధంగా అన్ని వర్గాలు. నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ కు ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని కేటీఆర్ కు చెప్పారు. కౌటాల పోలీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కు చెందిన గన్ మిస్ఫైర్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీ కుమార్ తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమించడంతో మరణించాడు. ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ రజనీ కుమార్ గొంతులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రజనీ కుమార్ ను కాగజ్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రజనీ కుమార్ మంచిర్యాల గుడిపేటకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్. అతని స్వస్థలం బెల్లంపల్లి మండలం బట్టుపల్లి గ్రామం. సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో వేకువజామున ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయింది. ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి యూసఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభ మెట్పల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. పంచాయతీ కార్మికులకు 10,000 రూపాయల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని ఆయన సర్కార్ను కోరారు. జీపీ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 20న కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మహాసభకు వర్కర్స్ కదిలి రావాలని ఎండి యూసఫ్ పిలుపునిచ్చారు. పంచాయతీ సిబ్బంది ప్రథమ మహాసభ ఏఐటీసీ ఆధ్వర్యంలో మెట్టిపట్నంలో జరుగుతోంది. మరి అలాగే ఏఐటీసీ జిల్లా మహాసభలు మన కొట్లలోని సి ప్రభాకర్ భవన్లో ఈ నెల 12న జరుగుతున్నది. అలాగే రాష్ట్ర మహాసభ ఏఐటీసీ యాదగిరిగుట్ట మరి 27, 29 తారీఖులో మరి అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభలకు అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నాం. మనకు కూడా బహిరంగ సభ ర్యాలీని విజయవంతం చేయడానికి మరి మనకు రావాల్సిందిగా కార్మిక సంఘ సిబ్బందిని అందరూ కూడా కోరుతా ఉన్నాం. అలాగే దీని తర్వాత కూడా ఆల్ ఇండియా మహాసభలు వచ్చే నెల రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికుల్ని, ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ లేబర్ పద్ధతితో దోపిడీ చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేసి అందరినీ పర్మిట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఇంతవరకు ఒక్క కార్మికుల్ని కానీ కార్మికులని కానీ పర్మిట్ చేయలేదు. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వెట్టి చాకిరీ. జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ జిల్లా మహాసభలు ఈరోజు మెట్పల్లి పట్టణం. ఆకాశంలో మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైందని, గ్రహణాలపై ప్రజలు అపోహలు వీడాలని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సంతోష్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జేవీవీ ఆధ్వర్యంలో పాక్షిక చంద్ర గ్రహణాన్ని వీక్షించారు. బిస్కెట్లు తింటూ గ్రహణాన్ని తిలకిస్తూ జనాన్ని చైతన్యపరిచారు. కక్షలో తిరుగుతున్న క్రమంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడతాయని, అలాంటి అద్భుత దృశ్యాలు అరుదుగా వస్తాయని జేవీవీ అధ్యక్షులు సంతోష్ అన్నారు. గ్రహణాలపై ఉన్న మూఢ విశ్వాసాలు విడనాడి శాస్త్రీయ దృక్పథం వైపు అడుగులు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జేవీవీ మహిళా ఉపాధ్యక్షురాలు దీప్తి, కోశాధికారి శ్రీధర్ బాబు, నాయకులు పెంటపర్తి ఊసన్న, గంగన్న, సుకుమార్, దిలీప్, సంజయ్, మల్లేష్ పాల్గొన్నారు. ఖగోళపరంగా మనకు మరో ఆసక్తికరమైన అద్భుతమైన సంఘటన చంద్రగ్రహణం. మనం ఇటీవలనే అక్టోబర్ 25 రోజు సూర్యగ్రహణం చూసాము. ఈరోజు చంద్రగ్రహణం చూస్తున్నాము. చాలా అరుదుగా సంభవించే సంఘటనలు ఇవి చూడడానికి చంద్రగ్రహణం చాలా మాకు బ్యూటిఫుల్గా, అందంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటనల్ని ప్రజలందరూ కూడా వీక్షించాలి. ఇట్లాంటి వాటిని మిస్ చేయకూడదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం 3 ఏళ్ళ తర్వాత వస్తుంది. కాబట్టి దీన్ని చూడటంలో మనకు ఎలాంటి అనుమానాలకు, అపోహలకు మనము గురి కావద్దు. ఎందుకంటే ఇవి కేవలం చంద్రగ్రహణం అంటే సూర్యుడు మరియు చంద్రుడు మధ్యన భూమి అడ్డంగా వచ్చినప్పుడు, అవి కక్షలో తిరుగుతున్నప్పుడు అడ్డంగా వచ్చినప్పుడు భూమి యొక్క నీడ అనేది చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల చంద్రుడు మనకు కొంతసేపు కనిపించాడు. అంటే కేవలం గ్రహణాలు అంటే కేవలం నీడలు, ఆ గ్రహాల యొక్క నీడలు, అంతేగాని దానికి రకరకాల కథలు, అపోహలు, భయాలు అంటగట్టి మన సమాజంలో రకరకాల మూఢనమ్మకాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీచర్స్ కాలనీకి చెందిన ఆబిద్ హుసేన్ అనే ఆర్టీసీ డ్రైవర్ తన ఏటీఎం కార్డును గుర్తు తెలియని వ్యక్తి చేతిలో పెట్టి మోసపోయాడు. ఎస్బీఐ ఏటీఎంలో తనకు డబ్బులు తీసివ్వమని ఓ వ్యక్తిని సాయం కోరడంతో తీసి ఇచ్చాడని ఆర్టీసీ డ్రైవర్ చెప్పారు.
కానీ ఆ వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చి తన ఖాతాలోని డబ్బులు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అకౌంట్ నుంచి 94,000 రూపాయలను విత్డ్రా చేశాడంటూ ఆబిద్ హుసేన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. నేను ఆబిద్ హుసేన్ డ్రైవర్, ఆర్టీసీ టీచర్ కాలనీ, బాన్స్వాడ. నేను బ్యాంక్కి వెళ్ళనుండే ఏటీఎంలో పైసలు తీయడానికి. అక్కడేమో మోసం జరిగింది. నేను కోడ్ నంబర్ అది నేను కొట్టిన, పక్కన ఉన్న వాళ్ళకి సాయం అడిగిన, వాళ్ళేమో నన్ను మోసం చేసారు. 94,000 చిల్లర వాళ్ళు నా ఏటీఎం నుంచి తీసుకున్నారు. ఏటీఎం వాళ్ళది నాకు ఇచ్చారు, మా ఏటీఎం వాళ్ళు తీసుకున్నారు. అప్పటిదాకా నాకు తెలియదు, మెసేజ్ వచ్చిన దాకా. అందులో 34,000 ఉండి నేను బ్యాంక్కి వెళ్ళిన దాకా ఇంకా 20,000 తీసేసాడు. మొత్తం ఏమో 94,000 చిల్లర దోచుకున్నారు వాళ్ళు. మొత్తం డబ్బులు అందులో ఖాళీ చేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను నేను. పోలీసు వాళ్ళక తనిఖీ చేస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలో అబీద్ హుస్సేన్ ఏజ్ 59 ఇయర్స్ ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నాడు. ఇతను కామారెడ్డి జిల్లా నివాసుడు. ఇతను ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి అతను ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి అతనికి పరిచయం లాగా మాట్లాడేసి అతను తన యొక్క ఏటీఎం నుంచి ఎవరైతే అబీద్ హుస్సేన్ యొక్క ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తానని ఏటీఎం తీసుకొని ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి అతనికి 20,000 రూపాయలు తీసి ఇవ్వడం జరిగింది. దాన్ని అబీద్ హుస్సేన్ నమ్మి తర్వాత అతను ఇచ్చిన ఏటీఎం కార్డు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 1 గంట తర్వాత అతని యొక్క ఫోన్కు ఇంకా 94,510 రూపాయలు విత్డ్రా అయినట్టుగా మెసేజ్ రావడం జరిగింది. ఎందుకు వచ్చినదని ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.